హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ పులుసు అండి. ఈజీగా టేస్టీగా చిన్నపిల్లలు కూడా తినగలిగేలాగా చూపిస్తున్నాను, ఒక్కసారి చూసేయండి. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు వేసి కలిపి 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక షాజీరా ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి కలిపి మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికి ఉంటుంది. కొంచెం కారం కూడా వేసేసి అది కూడా మగ్గనిచ్చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు పులుసుకి గిన్నె పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక స్పైసెస్ వేసి స్పైసెస్ కూడా మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ వేసేసి దానిలో ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసేసి తిప్పి మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు ఆగి చూస్తే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికి ఉంటుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్టులో కాజు కూడా వేసుకున్నానండి. కాజు వేయటం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చికెన్ అంతా ఉడికాక కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ అనేది రెడీ అవుతుంది. నేను ఇక్కడ చికెన్ అనేది చపాతీతో తింటాము. మీకు చికెన్ చపాతీ కాంబినేషన్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.